మెట్లు ఉంటాయి పోవడానికి. ఒక 2-3 ఫ్లోర్లు ఉంది ఇది బావి. ఇలా ఇటువంటి ప్రదేశాలు ఎంతమందికి తెలుసు? ఇది నేలకి కింద ఉంది చూడండి, అండర్ గ్రౌండ్ బావి ఇది నాగబంధం అంట. హలో ఆల్, వెల్కమ్ టు దుమ్మోస్ వరల్డ్. ఈ రోజు మనము ఎలగందల కోట దగ్గరలో ఉన్న రాతితో నిర్మించిన అతి పురాతనమైన మెట్ల బావి నాగన్న బావిని చూడడానికి వెళ్తున్నాము. ఈ బావి వచ్చేసి 3 ఫ్లోర్లలో అండర్ గ్రౌండ్ లో నిర్మించబడి ఉంది. దీన్ని కాకతీయుల కాలంలో నిర్మించారు. ఈ బావి పక్కనే నాగబంధంతో నిర్మించిన 4 కాల మంటపాన్ని మరియు మిగతా విశేషాలను తెలుసుకుందాము. పదండి. వివరాల్లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని నొక్కండి. ఈ ప్రదేశం అంతా కూడా చుట్టూ చక్కని గ్రీనరీ తోటి అట్రాక్టివ్ సినిమాటిక్ వ్యూస్తో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. చూస్తారు కదా ఈ మంటపము, ఇక్కడ శివలింగము, చుట్టూ నందీశ్వర్లు, అటువైపు అయితే శివలింగానికి అభిషేకం చేస్తున్న ఏనుగులను చూడొచ్చు. అయితే ఇక్కడ మీరు పైన చూడండి, ఇది నాగబంధం అంట. మనం సినిమాల్లో అక్కడ చూస్తుంటాం కదా నాగబంధం అని, ఇట్లా వాళ్ళు ఏదో యంత్రాలు అవి చేస్తుంటారు కదా, అలాగే ఉంది. ఇది అర్థం కావట్లేదు. ఆ కాలంలో నిధులన్నింటినీ కూడా నాగబంధనం వేసి దాచిపెట్టేవారంట. ఆ క్రమంలోనే ఇక్కడ చూడండి నిధుల అన్వేషణ గురించి ఈ మంటపం అంతా తవ్వేసినట్టు కనబడుతుంది. కాకతీయుల కాలంలో పక్కన ఉన్న బావిలో స్నానం చేసిన తర్వాత ఈ మంటపంలోకి వచ్చి పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారని తెలుస్తోంది. ఇంకా ఇప్పుడు మనము నాగన్న బావిని చూద్దాము. ఎలగందల కోటలోని చారిత్రక కట్టడాల్లో మనందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించే ప్రదేశము నాగన్న బావి. రాతితో నిర్మించిన ఈ పురాతన మెట్ల బావిని చూస్తుంటే మనకు అప్పటి కాలంలో నీటి సంరక్షణకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థమవుతుంది. అంతేకాకుండా బావి లోపలికి దిగేందుకు ఏర్పాటు చేసిన రాతి మెట్లు, చుట్టూ కనిపించే పురాతన నిర్మాణ శైలి మనల్ని కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్తాయి. కాలం మారింది, రాజ్యాలు మారాయి, కానీ ఈ నాగన్న బావి మాత్రం గత చరిత్రకు సాక్ష్యంగా నేటికి నిలిచి ఉంది. ఈ బావి దగ్గర నిలబడి చూస్తుంటే ఎన్నో తరాల ప్రజలు ఈ నీటిని ఉపయోగించి ఉంటారేమో, ఎన్నో కథలకు ఈ ప్రదేశం సాక్షిగా నిలిచిందేమో అని అనిపిస్తుంది. ఎలగందల కోటను సందర్శించే వారు ఈ చారిత్రక నాగన్న బావిని తప్పకుండా చూడండి. చిన్న పిల్లగా నుండి ఇక్కడనే ఉంటున్న ఇదే గ్రామం ఎల్గందల్. ఇక్కడ ఇది రాజులు పరిపాలించిన జిల్లా, ఇది మాజీ జిల్లా. ఈ జిల్లా లోపల ఇక్కడ రాజులు రాణులు ఇందులో స్నానం చేస్తుండే, వాళ్ళు తాగడానికి నీళ్లు ఉంటుండే. ఇక్కడ బావిల చుట్టుపక్కల గదులు కూడా ఉన్నవి. కనీల ఎంబడి చుట్టూ విగ్రహాలు ఉన్నాయి సార్. మరి అద్భుతమైన ఈ నాగన్న బావిలోనికి వెళ్దాం. చూస్తుంది కదా మెట్లు ఎంత బాగున్నాయో. ఒక 2-3 ఫ్లోర్లు ఉంది ఇది బావి. ఇలా రండి. ఇక్కడ చూస్తుంటే దేవతలు, అంటే ఇవి తప్పకుండా ఇది కాకతీయులు నిర్మించినట్టుగా అనుకోవచ్చు మనం. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ ఈ గోడల పైన చెక్కిన దేవతామూర్తులను చూడండి. ఇక్కడ గణపతిని, శివలింగము మరియు నందీశ్వరిని కూడా చూడొచ్చు మీరు. చూస్తుంటే చూడండి మీరు, ప్రతి ఒక్క శిల్పం పైన ఏదో ఒక దేవుని, హనుమంతునిలా కనబడుతుంది. చూస్తుంటే కదా ఎంత అందంగా ఉందో చూడండి. అరే, ఇటువంటి ప్రదేశాలు ఎంతమందికి తెలుసు? చూడండి, ఈ మెట్లు కూడా చాలా బాగా ఉంది. అటువైపు నుండి కిందికి వచ్చినాం మొదటి అంతస్తుకి. మొదటి అంతస్తు నుండి మళ్ళీ లోనికి దిగడానికి మరి మధ్యలోంచి మెట్లు. చాలా చక్కగా ఉంది ఈ నిర్మాణం అంతా. మరి ఇక్కడ కూడా మనము షూటింగ్ లాంటివి చేయొచ్చు. మరి ఇటువంటి బావిని అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది. పర్యాటక ఇంత అందమైన బావి అంత చెత్త చెదారం వేసి మరి దీని నిర్వహణ సరిగా లేదు. ఇది చక్కగా నిర్వహించినట్టయితే చాలా బాగుంటుంది. ఇటువంటి మన పూర్వీకులు అందించిన ఆస్తుల్ని మనం కాపాడాలి. ఇటువంటి చెత్త చెదారం వేయకండి, కాలుష్యానికి కారకం కాకండి. ఇక్కడే కాదు, ఈ బావి నిండా నీళ్లుంటే అక్కడి వరకు వస్తాయి. మరి ఇటువైపు కూడా మెట్లు ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు. చూడండి, ఇట్లా అన్ని వైపుల నుండి మెట్లున్నాయి. మీరు నీళ్ళలో ఎక్కడం దిగడం చాలా సులువు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రదేశం అంతా. ఈ బావి పేరు నాగన్న బావి.
మనము ఇక్కడ చూడండి గిజిగాడు నిర్మించిన గూళ్ళు కూడా కనబడుతున్నాయి. ఊర పిచ్చుకలు అంటారు కదా, ఊర పిచ్చుకల్ని గిజిగాడు అంటారు. మరి గిజిగాడ నీకు దీర్ఘాయువు అని ఒక శతకం కూడా చదివినాం కదా మన స్కూల్లో. మరి ఆ నేపథ్యంలోనే ఈ పిట్టగూళ్ళు చూడండి, గిజిగాడు అల్లిన గూడిని. అప్పటి కాలంలో ఇక్కడ స్నానాలు చేసేవారు, ముఖ్యంగా రాజులు రాణులు అట్లా అందరూ స్నానాలు చేసిన తర్వాత మరి దుస్తులు మార్చుకోవడానికి కొన్ని గదులు కూడా కనబడుతున్నాయి. ఈ గదులన్నిటికీ కూడా మరి దేవుళ్ళ యొక్క శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ప్రతి ద్వారానికి. మరి ఇది చూస్తుంటే చాలా అద్భుతమైన నిర్మాణమే. ఇది నేలకి కింద ఉంది చూడండి, అండర్ గ్రౌండ్ బావి ఇది. ఇక్కడ చూడండి మరి ఇక్కడ కొన్ని గదులు కూడా ఉన్నాయి అన్ని వైపులా చూస్తుంటే ఇది ఒక దేవాలయం లాగా కనబడుతుంది. ఈ దర్వాజా పైన ఒక విగ్రహం చెక్కబడి ఉంది. అదేవిధంగా రెండు వైపులా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయాలను కూడా చెక్కడం చూడవచ్చు మీరు ఇక్కడ. ఇక్కడ గుప్త నిధుల కోసము తవ్వి ధ్వంసం చేసినట్టుగా కనబడుతోంది. ఇదొక గది. చూశారు కదా మన కాకతీయుల కాలం నాటి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని. ఇలాగే మన తెలంగాణ చరిత్రను, పురాతన కట్టడాలను తెలుసుకుంటూ భవిష్యత్ తరాలకు వాటి గొప్పదనాన్ని పరిచయం చేస్తూ ఉందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో త్వరలో కలుసుకుందాము. ఇట్లు మీ విష్ణు తుమ్మ.